వామ్మో మన పాల్సార్ ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడర్ అస్సలేడు అని అంటున్నారు అందరూ. అవునుల్లా మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. చిత్ర విచిత్రంగా వేషాలు ఇస్తున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది నమ్మకపోతే ఓ పాలి మీరే చూడుండ్రి. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో ఓట్ల రాజకీయాలు జోరుగా నడుస్తుంది. ఇక ఓట్ల రాజకీయంలో భాగంగానే పాపం మన కేఏ పాల్ సార్ బాగా హైబత్ అవుతుండు. ఇక సార్ చేయని ప్రచారం లేదు, తిరగని గల్లీ లేదు అన్నట్టు ప్రజలందరి దగ్గరకు కుండగుర్తు కోటేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని అందరినీ కోరబట్టే మొన్న ఒక కేశం కట్టి నిన్న ఒక వేషం కట్టి రోజు రోజుకో వేషం మార్చుకుంటా జనాలనే వండుకుంటా జనాల సమస్యలు తన సమస్యలాగా తీసుకొని ఈ ఒక్కసారి నాకు సాయం చేసి కుండగుర్తుని గెలిపించి నన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టండి, వైసీపీ టీడీపీ దగ్గర పైసలు తీసుకొని కుండకి మీ ఓటుని గుద్దండి అని తాటి ముంజలు కొట్టే వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రచారం చేసుకుంటుండు. నేను ఎప్పుడు తాటి చెట్టు ఎక్కలేదు, కానీ ఇప్పుడు 30 సెకండ్లనే తాటి ముంజని కొట్టిన అని మాట్లాడుకుంటా సార్ మురిసిపోయిండు. మనిషి తలుచుకుంటే చెయ్యంది ఏం లేదని కేఏ పాల్ సార్ చెప్పిండు. దయచేసి మీరు అందరు ప్రజాశాంతి పార్టీ కుండగుర్తు కోటేసి నన్ను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ప్రతి ఒక్క అన్నని అక్కని చెల్లెని తమ్మిని వేడుకున్నాడు పాల్ సారు. లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకి సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను. రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా, స్మార్ట్ సిటీలు కట్టారా, నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా. ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా, అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు చూసారా, అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి, అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు అందరికీ ఇస్తా. ఒక్క అవకాశం నమ్మినోళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండ నీళ్ళు తాగిన వాళ్ళందరూ కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది